ఈ లోకంలో డబ్బు కోసం మారిపోయిన మనుషులు చాలా మంది, కానీ నన్ను ప్రేమతో పిలిచే హృదయం ఇంకా ఉందా? స్వామి, నీ కోసం కన్నీరు పెట్టుకునే భక్తులు ఇంకా ఉన్నారు. అయితే ఈ సోమవారం భూమిపైకి దిగుతాను. కైలాసం దాటి వచ్చాడు శంభో, కన్నీటి భక్తిని వెతికాడు శంభో. గుడిలో కాదు గుండెలో ఉంటానని పేదవాడి దారిలో నడిచాడు శంభో. ఒక పేద భక్తుడు నిన్న గుడి దగ్గర బిల్వ దళాలు అమ్ముకుంటూ ప్రతి సోమవారం ఉపవాసం ఉంటాడు. శివయ్య, కానీ నీ పేరు ఉన్న శ్వాస ఉంది. శివుడు వృద్ధుడి వేషంలో వస్తాడు. 2 రోజుల నుంచి ఆకలిగా ఉంది. భక్తుడు తన కోసం పెట్టుకున్న ప్రసాదం కూడా ఇచ్చేస్తాడు. వినకపోయినా పరవాలేదు శివయ్య, నీ రూపం ఆకలిగా ఉండకూడదు. నా కడుపు ఖాళీ అయినా ఆ భక్తి ఖాళీ కాదు శివయ్య. వర్షం గుడి కూలిపోతుంది. ఇంత పూజ చేసావు, నీ శివుడు నిన్ను కాపాడలేదే. భక్తుడు కన్నీళ్లతో శివుడు నన్ను వదిలిపెట్టాడు. ఇది పరీక్ష అయితే కూడా చివరి శ్వాస వరకు ఓం నమ శివాయ అంటాను. పరీక్షల రూపంలో వచ్చిన నువ్వే శివయ్య, కన్నీటి లోపల కనిపించే కాంతివి నువ్వే. చావు ముందు కూడా నిలిచే నమ్మకం నువ్వే. చలకు మెరుపులు డమరుకం శబ్దం, వృద్ధుడు మహాదేవుడిగా మారిపోతాడు. నువ్వు గుడిలో వెళ్తే వాళ్ళు చాలా మంది, కానీ ప్రతి బాధలో కూడా నన్నే నమ్మిన వాడివి నువ్వే. ఈ భక్తి ముందు కైలాసం కూడా చిన్నదే. ఓం నమ శివాయ అంటూ బ్రతికిన గుండె ఓ రోజు శివుడి చేతిలో విశ్రాంతి తీసుకుంది.